ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. బంధువులారా, మనం సత్యార్థ ప్రకాశంలోని సప్తమ సముల్లాసము, ఇందులో ఉన్నటువంటి జీవ ఈశ్వర వేద విషయాలను తెలుసుకుంటున్నాము. తత్ శబ్దానికి అర్థము మనము కొంత తెలుసుకునే ప్రయత్నం చేసినాము, దానిని కొనసాగిద్దాము. ఈ మరికృష్ణారెడ్డి గారు సంపాదకత్వంలో ఉన్న గ్రంథము 200 పుట సంఖ్య 200. తత్ శబ్దానికి మీరు ఏమి అర్థం గ్రహిస్తారు? జవాబు: స ఈశోనిమైతదాత్మ్యమిదం సర్వం తత్ సత్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో ఇతి. ఆ పరమాత్ముడు తెలుసుకోవడానికి యోగ్యుడు, అతడు అత్యంత సూక్ష్ముడు. ఈ జగత్తుకు జీవునకు అతడే ఆత్మ, అతడే సత్య స్వరూపుడు, తన ఆత్మ తానే అయి ఉన్నాడు. ప్రియపుత్రుడవైన ఓ శ్వేతకేతు, తదాత్మక తదంతర్యామి త్వమసి. ఆ అంతర్యామి అయిన పరమాత్మునితో నీవు కూడి ఉన్నావు అని దీని అర్థం. ఈ అర్థమే ఉపనిషత్తులకు అనుకూలంగా ఉన్నది. ఎందుకంటే య ఆత్మని తిష్టన్ ఆత్మనోంతరో యమాత్మ నవేద యస్యాత్మ శరీరం ఆత్మనోంతరో యమయతి సత ఆత్మాంతర్యామ్యమృతః. ఇది బృహదారణ్యకంలోని వాక్యం. మహర్షి యాజ్ఞవల్క్యుడు తన భార్య అయిన మైత్రేయితో ఇలా చెప్పాడు: ఓ మైత్రేయి, పరమేశ్వరుడు అంటే జీవును యందుండే జీవాత్మ కంటే భిన్నుడుగా ఉన్నాడు. మూఢుడైన జీవాత్మ శరీరం అంటే శరీరంలో జీవుడుండునట్టు జీవునిలో పరమేశ్వరుడు వ్యాపకుడై ఉన్నాడు. అతడు జీవునికి భిన్నుడుగా ఉండి జీవుని పాపపుణ్యాలకు సాక్షి వాని ఫలాన్ని జీవునికి ఇచ్చి నియమంలో ఉంచుతున్నాడు. అవినాశ స్వరూపుడైన అతడు నీకు అంతర్యామి అయిన ఆత్మే. కాబట్టి నీలో వ్యాపకుడై ఉన్న అతని నీవు గుర్తించు. ఇలాంటి వచనాలకు వేరే అర్థాన్ని ఎవరైనా చేయగలరా? అయమాత్మ బ్రహ్మ. సమాధ్యవస్థలో యోగులకు పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు అతడు నాలో వ్యాపించ బ్రహ్మయే సర్వత్ర వ్యాపకుడై ఉన్నాడు అని చెప్తాడు. ఆధునికులైన వేదాంతులు జీవ బ్రహ్మలను ఒకటిగా చేస్తున్నారు. మీరు వేదాంత శాస్త్రాన్ని నెరుగరు. అంటే ఇక్కడ ఉన్నటువంటి పదాలకు వేరే అర్థం తీయడం ద్వారా అక్కడ పరమాత్మని యొక్క అర్థం వేరేగా మారుతుంది. ఎప్పుడైతే అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, నవీన వేదాంతులు అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి ప్రయత్నం చేస్తుంటారు. అంతటా బ్రహ్మయే, బ్రహ్మ తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనే దానికి మహర్షి దయానంద సరస్వతి గారు త్రైతవాదాన్ని ఇక్కడ సిద్ధింప చేస్తున్నాడు. అంటే పదాల యొక్క అర్థము సరిగ్గా తెలుసుకోకపోవడం వలన అక్కడ వేరే అర్థం వచ్చేసి మనకు భ్రమ కలుగుతుంది. అందుకని మనమందరం కూడా ఈ పదాలను సరి అయిన పద్ధతిలో తెలుసుకోవాలి అంటే తప్పకుండా సత్య ప్రకాశాన్ని ఒకసారి చదివితే సంపూర్ణంగా అర్థం కాదు, పదే పదే చదువుతుండాలి, మననం చేస్తుండాలి. అంటే ఇప్పుడు ఈ శరీరము స్థూలం, స్థూల శరీరంలో సూక్ష్మమైనటువంటి ఆత్మ ఉంది. ఆ సూక్ష్మమైనటువంటి ఆత్మలో పరమ సూక్ష్మ పదార్థమైనటువంటి పరమాత్మ ఉన్నాడు. అంటే పరమాత్మ ఆత్మయందు
అలాగే ఆత్మ బయట, అంతటా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే జీవాత్మ సమాధి స్థితిలో ఉన్న తర్వాత పరమాత్మలో ఉన్నాను అనేటువంటి భావన వస్తుందో అప్పుడు అయమాత్మ బ్రహ్మ, బ్రహ్మగా ఉండడం, ఇలా అర్థం చేసుకోవాలి తప్ప తనే బ్రహ్మగా మారిపోవడం అనేది కాదు. ఏదైనా సరే ఇక్కడ అనాది పదార్థాలు మూడుగా అన్నప్పుడు అవి ఎప్పటికీ ఒకటేగా మారవు. అవి వేరే వేరే పదార్థాలు ఎప్పటికీ వేరే వేరేగానే ఉంటాయి. కానీ ఒక దాంట్లో ఒకటి ఉన్నా కూడా అవి వేరే వేరేగానే ఉంటుంది. విభుడుగా కాకుండా పరిచ్ఛిన్నుడుగా ఉంటుంది. ప్రశ్న: అనేన ఆత్మన జీవేనాను ప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి తత్ సృష్ట్వా తదేవాను ప్రావిశత్. పరమేశ్వరుడు ఇలా చెబుతున్నాడు, నేను జగత్తును శరీరాలను సృజించి జగంలో వ్యాపకుడినై జీవరూపుడినై శరీరంలో ప్రవేశిస్తూ నామరూపాల వ్యాఖ్య చేస్తాను. పరమేశ్వరుడు జగాన్ని శరీరాన్ని సృజించి దానిలో అతడే ప్రవేశించాడు. ఇలాంటి శృతులకు అర్థాన్ని వేరుగా మీరెలా చెప్పగలరు? కేవలం మనం ఈ ప్రశ్న ఏదైతే ఉందో ఈ పదాలను విన్నట్టయితే మనకు కూడా భ్రమ కలుగుతుంది. ఏ విధంగా అయితే మనము ఇల్లు కట్టుకొని ఇంట్లో మనం ఉన్నట్టు పరమాత్మ ఈ సృష్టి నిర్మాణం చేసి ఈ శరీరం నిర్మాణం చేసి అతను దాంట్లో నివాసమై ఉంటున్నాడు, నివాసం కొరకు ఉన్నాడు అనేటువంటి ఒక అర్థము ఇలా వచ్చేస్తుంది. కానీ పరమేశ్వరుడు అందులో ఉండడం కాదు, బయట కూడా ఉన్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనము మహర్షి దయానంద సరస్వతి గారి యొక్క వివరణను చదవకుండా కేవలం నవీన వేదాంతాల యొక్క భాషలను చదివితే తప్పకుండా మనకు కూడా భ్రమ కలుగుతుంది. మనం కూడా దాన్ని సత్యం అనుకుంటాం. ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, లోకంలో జరుగుతున్నటువంటి ఘట్టాలు దృశ్యాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఘట్టాలు దృశ్యాలు అన్నిటిని మనం పోల్చుకుంటాం పరమాత్మతో, పరమేశ్వరుతో పోల్చుకుంటాం. ఆ పరమేశ్వరుతో పోల్చుకున్నప్పుడు నిజముగానే దాంతో మనము తులనాత్మకంగా మనం పోల్చుకోవడం ద్వారా జగత్తులో జరుగుతున్నటువంటి ఘట్టాలను ఆధారంగా పరమేశ్వరుడు తెలుసుకోవాలనుకుంటే అది భ్రమనే అవుతుంది. ఎందుకంటే భగవంతుడు అతులనీయుడు. ఎవరితోనూ కూడా భగవంతుని మనం పోల్చలేము. కేవలము అంతర్ముఖులై సమాధి స్థితిలో మాత్రమే భగవంతుని యొక్క స్వరూపాన్ని స్పష్టంగా తెలుసుకోగలుగుతాం. దాని కొరకు మనం ప్రతినిత్యం ఉదయం సాయంత్రము ఏకాంత ప్రదేశంలో ప్రసన్న చిత్తులమై, ఏకాగ్ర చిత్తులమై, దత్త చిత్తులమై మనమందరం కూడా తప్పకుండా ధ్యానం చేయవలసిందే. ఆత్మలో ఉన్న పరమాత్మను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయవలసింది. ఆ ప్రయత్నంతోనే భగవంతుని యొక్క అనుభూతి మనకు కలుగుతుంది. జవాబు విందాం. మీరు పదాలను, పదార్థాలను, వాక్యార్థాలను తెలుసుకోకుంటే ఇలా అనర్థాలు ఎన్నడూ చేయరు. ఎందుకంటే తెలుసుకుంటే ఇలా అనర్థాలు ఎన్నడూ చేయరు. ఎందుకంటే ఇక్కడ ఒకటి ప్రవేశం, రెండవది అనుప్రవేశం. అంటే తర్వాత ప్రవేశించడం కలదని తెలుసుకోండి. ఈశ్వరుడు శరీరాలలో ప్రవేశించిన జీవులతో పాటు అనుప్రవిష్ట తోడుగా ఉండేవాడు, కలిసి ఉండేవాడు, సముడై వేదం ద్వారా సమస్త నామరూపాది విద్యలను ప్రకటిస్తాడు. శరీరంలో జీవుని ప్రవేశింపజేసి తాను జీవునిలో అనుప్రవిష్టుడవుతున్నాడు అని తెలుసుకోండి. మీకు అను శబ్దానికి అర్థం తెలిస్తే ఇలా విపరీతార్థాన్ని ఎన్నడూ చెయ్యరు. నిజముగా మహర్షి దయానంద సరస్వతి గారు ఎంత గొప్పవారు, ఎంత సూక్ష్మ బుద్ధి. భగవంతుని యొక్క భక్తుడుగా, నిజమైనటువంటి భక్తుడుగా మహర్షి దయానంద సరస్వతి గారి ఘట్టాలు మనకెన్నో తెలుస్తున్నాయి. వారి యొక్క జీవన చరిత్రను చదివితే అతను ఎన్నడూ కూడా మనకు అనిపిస్తుంది భగవంతుని ఆజ్ఞకు అనుకూలంగానే తన యొక్క జీవనాన్ని కొనసాగించినటువంటి వ్యక్తులలో మహర్షి దయానంద సరస్వతి గారు అగ్రగణ్యుడు. అందుకే వారి మాటలు, వారి వివరణ చాలా స్పష్టంగా ఉంటుంది, ప్రతి ఆత్మకు నచ్చుతుంది. అందులో స్వార్థం లేదు. తనకు సంబంధించింది తన పదాలు అంటూ ఏమి లేదు. కేవలం పరమాత్మయే ప్రధానంగా చేసుకొని పరమాత్మ యొక్క విషయాలను స్పష్టంగా తెలియజేస్తున్నారు. అందుకే ఆ సూక్ష్మ బుద్ధితోని ప్రతి పదం యొక్క వెనుక ఉన్న అర్థము, గూఢార్థాన్ని మనకు స్పష్టంగా తెలియజేస్తున్నారు.
ప్రశ్న సోయం దేవదత్తో య ఉష్ణకాలే కాశ్యాం దృష్టా స ఇదానీం ప్రావృట్ సమయే మధురాయాం దృశ్యతే. అంటే వేసవి కాలంలో నేను కాశీలో చూసిన దేవదత్తునే వర్షాకాలంలో మథురలో చూశాను. ఇక్కడ ఆ కాశీ దేశ ఉష్ణకాలాలను వదిలి శరీరంలో లక్ష్యముంచిన దేవదత్తుడు లక్షితుడవుతాడు. అలాగే ఈ భాగత్యాగ లక్షణం కొంత విడవటం మరికొంత గ్రహించటంతో ఈశ్వరుని పరోక్ష దేశ కాల మాయా ఉపాధిని మరియు జీవుని వర్తమాన దేశ కాల అవిద్య అల్పజ్యతోపాధిని వీడి చేతన మాత్రమందే లక్ష్యముంచుటచే ఒకే బ్రహ్మ వస్తువు రెండింటి యందు లక్షితమవుతున్నది. భాగత్యాగ లక్షణం అంటే కొంత గ్రహించి కొంత విడిచిపెట్టడం అను దానిని బట్టి ఈశ్వరుని సర్వజ్ఞత్వాది వాచ్యార్థం శబ్దార్థాలను జీవుని అల్పజ్ఞత్వాది వాచ్యార్థం గల శబ్దార్థాలను విడిచి చేతన మాత్ర లక్ష్యార్థాన్ని గ్రహించడం వలన అద్వైతం సిద్ధిస్తుంది. దీనికి మీరేమి చెప్పగలరు? అంటే నేను కాశీలో చూసినటువంటి వాడు అతడే ఇక్కడ మథురలో కనిపించినాడు అంటే అక్కడ రెండు సమానంగానే ఉన్నది కదా, అతడు ఒకడే కదా. అంటే ఇక్కడ మొత్తానికి నవీన వేదాంతులు అద్వైతాన్ని సిద్ధింపజేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఆదిశంకరాచార్యుడు రచించినటువంటి వేదాంతము అది చదివితే మనకు నిజంగా ఇది సత్యమే అనిపిస్తుంది. కానీ సత్యార్థ ప్రకాశం చదివిన తర్వాత ఎప్పుడైతే మనము ఈ నవీన వ్యాకరణ నవీన వేదాంతం చదివినప్పుడు అప్పుడు అందులో ఉన్నటువంటి సత్యాసత్యాలు స్పష్టంగా తెలుస్తాయి మనందరికీ. అందుకే ఎవరైనా సరే గురుకులంలో చదవాలనుకున్నా, చదవడానికి వెళ్ళేవారు, వ్యాకరణం చదవాలనుకున్నవారు, వేదాలు చదవాలనుకున్నవారు మొట్టమొదటి ద్వారం ఏ ద్వారం తెరుచుకోవాలి? సత్యార్థ ప్రకాశం అనే ద్వారంతో ముందుకు వెళ్ళాలి. మొట్టమొదటి సత్యార్థ ప్రకాశం చదివించాలి. సత్యార్థ ప్రకాశం ద్వారానే చాలా విషయాలు తెలుస్తాయి మనకు. ఇక జవాబు విందాం. అద్వైత వేదాన్ని సిద్ధింపజేయడానికి రకరకాల యుక్తులను తర్కములను ఉంచుతున్నారు. ఇప్పుడు మనము సమాధానం పొందుదాం. మీరు జీవుని పరమాత్మను నిత్యులను అంగీకరిస్తారా లేక అనిత్యులని మొదట చెప్పండి. దీనికన్నా ముందు జీవుని పరమాత్మను నిత్యులను అంగీకరిస్తారా లేక అనిత్యులను మొదట చెప్పండి. ప్రశ్న ఈ ఇద్దరిని ఉపాధిజన్యులు కల్పితులు అవటం వలన అనిత్యులని అంగీకరిస్తాము. నిత్యులు కాదట, అనిత్యులను అంగీకరిస్తారట. ప్రశ్న జవాబు ఆ ఉపాధిని నిత్యమని భావిస్తారా లేక అనిత్యమనా? నవీన వేదాంతులు 6 పదార్థాలు ఖండనం. మా మతంలో ఇలా చెప్పబడింది. ఇవన్నీ కూడా జీవేశౌచ విశుద్ధ చిద్ విభేదస్తు తయోర్ద్వయో అవిద్యా తచ్చితోర్యోగ షడస్మాకం అనాదః కార్యోపాధిరయం జీవ కారణోపాధిరీశ్వర కార్యకారణతం హిత్వా పూర్ణబోధోవశిష్యతే. ఇవి సంక్షేప శారీరకం మరియు శారీరక భాష్యంలోని కారికలు. వేదాంతులమైన మేము 1 జీవుడు, 2 ఈశ్వరుడు, 3 బ్రహ్మ, 4 జీవేశ్వరులు గల విశేష భేదం, 5 అవిద్య అజ్ఞానం, 6 అవిద్య చేతనాల సంయోగం అని ఈ 6 పదార్థాలను అనాదులని అంగీకరిస్తాము. మనము త్రైతవాదాన్ని అంగీకరిస్తాము. వీరు 6 పదార్థాలను అనాది అని అంటున్నారు. వీటికి ఆది లేదు. 1 జీవుడు, 2వది ఈశ్వరుడు, 3వది బ్రహ్మ, 4వది జీవేశ్వరులు గల విశేష భేదం, 5వది అవిద్య అజ్ఞానం, 6వది అవిద్య చేతనాల సంయోగం. ఇన్ని చెప్తున్నారు. ఇవి అనాది అట. ఇందులో బ్రహ్మం ఒకటే అనాది అనంతమైనది. మిగిలిన 5 ప్రాగభావం వలె అనాది శాంతాలైనవి. అజ్ఞానమున్నంత వరకు ఈ 5 ఉంటాయి. ఈ 5ంటికి ఆది తెలియనందుకు ఇవి అనాదులు. జ్ఞానం కలిగిన తర్వాత ఇవి నశించటం వలన శాంతాలు అంటే నాశవంతాలని చెప్పబడినది. ఇప్పుడు విందాం మహర్షి దాని సరస్వతి గారు ఏమని చెప్తున్నారు. సమాధానం మీ ఈ 2 శ్లోకాలు అశుద్ధాలే. ఎందుకంటే మీ మతంలో అంటే అద్వైత సిద్ధాంతం శాంకర ఏదైతే ఉంటుందో వారి మతంలో, మీ మతంలో అవిద్యతో కూడక జీవుడును మాయతో కూడక ఈశ్వరుడు సిద్ధించలేరు. కాబట్టి తచ్చితోర్యోగ అని మీరు లెక్కించిన 6వ పదార్థం ఉండదు.
ఎందుకంటే అది అవిద్య మాయలు ఈ రెండు జీవేశ్వరుల్లో చరితార్థాలైనవి. మరియు బ్రహ్మ మాయ అవిద్యల సంయోగం లేకుండా ఈశ్వరుడు ఏర్పడడు. కాబట్టి ఈశ్వరుని అవిద్య నుండి బ్రహ్మ నుండి వేరుగా లెక్కించడం వ్యర్థం. కాబట్టి బ్రహ్మ అవిద్య అని రెండే పదార్థాలు అని మీ మతంలో సిద్ధిస్తాయి, 6 కావు. ఒకటి బ్రహ్మ, రెండోది అవిద్య. ఈ రెండు పదార్థాలే సిద్ధిస్తాయి, 6 కావని చెప్తున్నారు. విద్య అవిద్య ఉన్నంత వరకే మిగతా అన్ని శాంతాలు, లేకపోతే మిగతా అన్ని కూడా అనాది. అవిద్య దూరం అయితే అవి ఆదిగా మారతాయి అని ఈ రకంగా రెండు పదార్థాలు. అంటే బ్రహ్మ తెలియనంత వరకే అది ఉన్నట్టు, తెలిసిన తర్వాత లేనట్టు. ఇలా రెండు పదార్థాలను మాత్రమే మీరు అనాదిగా ఉన్నవని అనాలి గాని 6 అనకూడదు. ఇక అనంతుడు, నిత్యుడు, శుద్ధుడు, బుద్ధుడు, ముక్తుడు, సర్వవ్యాపకుడు అయిన బ్రహ్మలో అజ్ఞానం సిద్ధమైనప్పుడే మీరు చెప్పిన కార్యోపాధి ద్వారా జీవుడు, కారణోపాధి ద్వారా ఈశ్వరుడు సిద్ధమవుతుందని చెప్పవచ్చు. అతని ఏకదేశంలో స్వ ఆశ్రయం, స్వ విషయకమైన అజ్ఞానాన్ని అనాదిగా సర్వత్రా అంగీకరిస్తే బ్రహ్మమంతా శుద్ధం కాలేదు. ఏకదేశంలో అజ్ఞానాన్ని అంగీకరిస్తే మాయ జ్ఞానం పరిచ్ఛిన్నమవుతుంది. పరమాత్మ, మాయ ఇవి రెండే. మాయ అంటారు, ఈ ప్రపంచాన్ని కనిపించేదంతా ఏమిటి? మాయ. బ్రహ్మం ఒక్కటే, మిగతాదంతా మాయ అని చెప్తూ ఉంటారు. మాయ జ్ఞానం పరిచ్ఛిన్నం అవుతుంది కాబట్టి అది బ్రహ్మంలో ఇటు అటు వస్తూ పోతూ ఉండగలదు. అది ఏ స్థానానికి పోతుందో అక్కడక్కడ బ్రహ్మ అజ్ఞాని, ఏ స్థలాలను వీడునో ఆయా స్థలాల బ్రహ్మ జ్ఞాని అవుతుంది. అలాగైతే ఏ స్థలంలోని బ్రహ్మ కూడా అనాది, శుద్ధుడు, జ్ఞానయుక్తుడని చెప్పబడలేడు. మరియు అజ్ఞాన సీమయందున్న బ్రహ్మ అజ్ఞాని అవుతాడు. వెలుపల లోపల ఉన్న బ్రహ్మ ముక్కలైపోతాడు, అంటే ఖండితుడవుతాడు. బ్రహ్మ ఖండితుడైతే నష్టమేమి అని మీరంటే అతడు అఖండుడు కదా, అఖండత్వం అతనిలో లోపిస్తుంది. అఖండుడైతే అజ్ఞాని కాడు. జ్ఞానాభావం, విపరీత జ్ఞానం కూడా గుణాలు అవటం వలన ఏదో ఒక ద్రవ్యంతో నిత్య సంబంధం కలిగి ఉంటుంది. అలా అయితే సమవాయ సంబంధం ఉండటం వలన అనిత్యం ఎన్నడూ కాలేదు. శరీరంలో ఒక చోట పుండు పుడితే శరీరం అంతటా దుఃఖం వ్యాపిస్తుంది. అలాగే ఒక చోట అజ్ఞానం, సుఖ దుఃఖ క్లేశాలు ప్రాప్తించిన బ్రహ్మమంత దుఃఖాది అనుభవాలతో నిండి ఉంటుంది. మరియు బ్రహ్మమంత శుద్ధమని చెప్పలేము. అలాంటి కార్యోపాధి అంటే అంతఃకరణ ఉపాధి సంబంధంలో బ్రహ్మను జీవులుగా పరిగణిస్తే వ్యాపకుడా లేక పరిచ్ఛుడు అని మేము ప్రశ్నిస్తాము. అందుకు సమాధానంగా బ్రహ్మ వ్యాపకం, ఉపాధి మాత్రం పరిచ్ఛిన్నం, ఏకదేశి. ఆ ఉపాధి ఒకటి కాదు, అనేకంగా ఉండురందునేని అంతఃకరణం ఇటు అటు చెలిస్తుందా లేదా, తిరుగుతుందా లేదా చెప్పండి. ఇవన్నీ వింటుంటే మనకి ఎంత గందరగోళంగా ఉంది. అంటే భగవంతుని గురించి తెలియజేసేటువంటి వారిలో మహర్షి దయానంద సరస్వతి గారే చాలా స్పష్టంగా తెలియజేశారు. నవీన వేదాంతం, ఇప్పుడు నేను వ్యాకరణం చదివినాను. మహర్షి దయానంద సరస్వతి గారి పద్ధతిలో, ఆర్ష పద్ధతిలో వ్యాకరణం చాలా స్పష్టంగా సరళంగా అర్థమవుతుంది. మిగతా వారు నవీన వ్యాకరణాచార్యులు ఉన్నారు, వారు రచించినటువంటి వ్యాకరణం అసలే అర్థం కాదు. అలాగే భగవంతుణ్ణి చాలా సరళంగా వేద పద్ధతిలో స్పష్టంగా, యథార్థంగా, తక్కువ సమయంలో తక్కువ పదాలతో సరళంగా అర్థం చేసుకునేటువంటిది, సులభంగా అర్థం చేసుకునేటువంటి విషయాన్ని ఈ వేదాంతులు, నవీన వేదాంతులు దాన్ని జటిలంగా మార్చేసి అయోమయ పరిస్థితి తీసుకొచ్చి బ్రహ్మం ఒక్కటే, మిగతాదంతా మాయ, బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అని దాన్ని నిరూపించడానికి రకరకాల వాదోపవాదాలు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఈ గందరగోళ మధ్యలో ఎన్నో రకాల మతాలు పుట్టుకు రావడం జరిగింది. ఇప్పుడు ఇన్ని ఏవైతే మన దేశంలో ముక్కోటి దేవతలుగా రావడానికి మూల కారణం ఏమిటి అంటే బౌద్ధులు, జైనుల యొక్క పద్ధతి. బౌద్ధులు, జైనుల యొక్క ఏదైతే పద్ధతి ప్రారంభమైందో ఆ తర్వాత ఆదిశంకరాచార్యుడు వచ్చి ఆ బౌద్ధ జైన మతం యొక్క వాటిని ఖండించి
దీనిని ప్రతిపాదించి ఆ తర్వాత వచ్చినటువంటి అనుయాయులు రకరకాలుగా వేదాలు చదవక, సంస్కృతం చదవక, అర్థం కాని స్థితిలో కొత్త కొత్త మతాలను సృష్టించి, కొత్త కొత్త దేవతలను సృష్టించి, వారందరూ కూడా భగవంతుని యొక్క వాస్తవమైనటువంటి స్వరూపం తెలియని స్థితికి తీసుకొచ్చారు. బ్రహ్మం ఒకటే, భగవంతుడు ఒక్కటే సత్యం, మిగతంతా అసత్యం. నేను బ్రహ్మనే, నీవు బ్రహ్మనే. తెలియనంత వరకు నేను బ్రహ్మ కాదు, తెలిసిన తర్వాత నేను బ్రహ్మనే. ఇలా ఇవన్నీ కూడా గందరగోళ పరిస్థితి తీసుకొచ్చారు. అప్పుడు మహర్షి దయానంద సరస్వతి గారి యొక్క ఘట్టం వస్తుంది జీవిత చరిత్రలో. నేను బ్రహ్మనే, నీవు బ్రహ్మనే అని వాదోపవాదం చేస్తున్నప్పుడు దయానంద సరస్వతి గారు ఎవరైతే వాదం చేసినా అతని చెంప మీద ఒక్కటి వేస్తాడు. అప్పుడు అతనికి కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది? నేను బ్రహ్మనే, నువ్వు బ్రహ్మనే, నేను నిన్ను కొట్టినా, నువ్వు నన్ను కొట్టినావు, ఇద్దరం ఒకటే, ఇంకా నీ కోపం రాకూడదు కదా అని సమాధానం చెప్పడం జరిగింది. అంటే ఏంటిది? బ్రహ్మ వేరు, జీవుడు వేరు, ప్రకృతి వేరు. చేతన పదార్థాలు రెండు, జడ పదార్థం ఒకటి. ఈ మూడు పదార్థాలు అనిత్యము. కాబట్టి పరమాత్మలో ఎటువంటి దుఃఖం ఉండదు, వికారం ఉండదు. భగవంతునిలో అపవిత్రత ఉండదు, అజ్ఞానం ఉండదు, అవిద్య ఉండదు. కానీ జీవాత్మలో అవిద్య ఉంటుంది, సుఖము, దుఃఖము, అనుభవము, అనుభూతి ఇవన్నీ కూడా ఉంటాయి. శబ్దస్పర్శ రూపరస గంధాలకు ఆకర్షితుడు అవుతూ ఉంటాడు. అలాగే ప్రకృతికి సంబంధించిన పదార్థాలు ఏది కూడా చేతనం కాదు. ఇలా స్పష్టమైన విధి విధాన మహర్షి దయానంద సరస్వతి గారు వేదాల నుండి ద్వైతవాదాన్ని మనకిస్తే, దానికన్నా ముందు వచ్చినటువంటి ఇదంతా కూడా ఒక గందరగోళ పరిస్థితిని ఏర్పాటు చేయడం జరిగింది. దీని వల్లనే మన దేశానికి చాలా నష్టమైనది. రాజులకు, మిగతా వారికి, సామాన్య ప్రజలకు అర్థం కాని స్థితిలో అయోమయ పరిస్థితులు ఉండిపోవడం జరిగింది. రాను రాను అజ్ఞానం వ్యాపించి రకరకాల కులాలు, రకరకాల వర్గ భేదాలుగా మారి అనైక్యతకు కారణమైంది ఇదే. ప్రశ్న: చలిస్తుంది, తిరుగుతుంది. జవాబు: అంతఃకరణంతో పాటు బ్రహ్మ కూడా చలిస్తుందా లేక స్థిరంగా ఉంటుందా? ప్రశ్న: స్థిరంగా ఉంటుంది. జవాబు: అలాగైతే అంతఃకరణం ఏ ఏ స్థలాలను వీడునో ఆయా స్థలాలలో ఉన్న బ్రహ్మ అజ్ఞాన రహితుడవైనా ఏ ఏ స్థలాలకు అది చేరునో ఆయా చోట్ల ఉన్న పరిశుద్ధ బ్రహ్మ అజ్ఞాని కాగలడు. అట్లా ఒక క్షణంలో జ్ఞానిగా, మరో క్షణంలో అజ్ఞానిగా బ్రహ్మ మారుతుంది. అందువల్ల మోక్షం, బంధం కూడా క్షణభంగురమే అవుతుంది. ఒకడు చూసినది మరొకరిని స్మరణకు రానట్లు నిన్న చూసిన వస్తువులు, విన్న మాటలు జ్ఞాపకం ఉండవు. ఎందుకంటే నిన్న చూసినవి దేశకాలాలు వేరు, స్మరించు దేశకాలాలు వేరు వేరైనయి. బ్రహ్మం ఒకటే అయినా సర్వజ్ఞుడు ఇలా కాడు. అంతఃకరణాలు భిన్న భిన్నలుగా ఉండటం వలన అతడును విభిన్నుడు అవుతాడు అని అంటే అతడు జడుడు అవుతాడు. అతనిలో జ్ఞానం ఉండదు. కేవలం బ్రహ్మకు గాని, కేవలం అంతఃకరణానికి గాని జ్ఞానం కలగదని, అంతఃకరణం అందున్న చిదాభాసునికి జ్ఞానం కలుగుతుందని తెలుసుకోవాలి. అందులోని అంతఃకరణం ద్వారా చేతనానికి జ్ఞానం కలిగినది కదా. అలాంటప్పుడు బ్రహ్మం జీవుడి నేత్రం మొదలైన ఇంద్రియాల ద్వారా అల్పుడు అనల్పుడు ఎలా అవుతున్నాడు? కాబట్టి బ్రహ్మాన్ని కారణోపాధి వలన, కార్యోపాధి యోగం వలన జీవుని చేయలేవు. బ్రహ్మ జీవుడు కాడు, బ్రహ్మ జీవుడు కాడు, జీవుడు బ్రహ్మ కాలేడు. వాస్తవంగా బ్రహ్మకే ఈశ్వరుడు అని పేరు. బ్రహ్మ కంటే భిన్నమైన అనాది అనుత్పన్న అమృత స్వరూపమైన జీవునకే జీవుడని పేరు. అలా కాక చిదాభాసుని పేరే జీవుడని మీరంటే అతడు క్షణభంగురమే అవటం వలన నశించగలడు. అప్పుడు మోక్ష సుఖాన్ని అనుభవించే వాడెవడు? కాబట్టి బ్రహ్మ జీవుడుగా గాని, జీవుడు బ్రహ్మగా గాని ఇంతకు ముందు కాలేరు, ఇప్పుడు కారు, ఇక ముందును కాబోరు. అర్థమైందా? మనమందరము పరమాత్మ అంశనా కాదా? జీవాత్మ పరమాత్మ అంశనా కాదా? ప్రశ్న. పరమాత్మ అంశం. మనమందరం పరమాత్మ అంశనా కాదా? అవును. అవును. కాదండి, కాదు. కాదు. పరమాత్మ అంశ అయితే ఉదాహరణ, లడ్డు ఉంది. లడ్డులో నుంచి చిన్న ముక్క తీసి, అంశ తీసి నోట్లో పెడితే దీంట్లో ఎటువంటి తీపిదనం ఉంటుందో ఈ లడ్డులో కూడా అంతే తీపిదనం ఉంటుందా, ఉండదా సంతోష్ గారు? ఉంటుంది. దీనికి ఏం తేడా లేదు కదా. లేదు.
మరి పరమాత్మ అంశ అయితే మరి మనలో సుఖ దుఃఖం కలుగుతుంది, మరి పరమాత్మలో కూడా సుఖ దుఃఖం ఉందా? లేదు. లేదా పరమాత్మ ఆనంద స్వరూపుడు, మరి మనం ఇద్దరం ఆనంద స్వరూపులమా? కాదు కదా. స్వాభావికంగా ఆనంద స్వరూపులు మనం కాము, కాబట్టి పరమాత్మ అంశ కాము. అలాగని ధ్యానం చేసిన తర్వాత మోక్షం పొందడము, పరమాత్మలో లీనం అవ్వడం అంటే పరమాత్మ మయం కావడమా లేదా పరమాత్ముని యందున్న ఆనందాన్ని పొందడమా? పరమాత్మలోని ఆనందాన్ని పొందడం. పరమాత్మలోని ఆనందాన్ని పొందడం, అంతేకాని పరమాత్మ మయం కావడం కాదు. పరమాత్మ మయం అవ్వడం అంటే ఇక ఎవరిని పొందేది? అప్పుడు వేరే వేరే వస్తువులు కావు. వేరే వేరే వస్తువులు అయితేనే ఎవరికైతే ఒక వస్తువు లేదా ఆ వస్తువును పొందడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు పుస్తకం వేరు, నేను వేరు, కాబట్టి నేను పుస్తకాన్ని పొందడానికే ప్రయత్నం చేస్తున్నాను. అంతేకాని నేనే పుస్తకం లేదే నాలోనే పుస్తకం ఉన్నదంటే ఇక నేను దేని కొరకు ప్రయత్నం చేయవలసింది? అసలు ప్రయత్నమే లేదు. బ్రహ్మనే నేను అనుకున్న తర్వాత ఇక ప్రయత్నం చేయడం అవసరం లేదు. ఇలా సోమరితనం రావడానికి, మనలో నపుంసకత్వం రావడానికి మూల కారణము, పురుషార్థహీనత రావడానికి మూల కారణం ఇదే. నేనే బ్రహ్మ, ఇంకేం కావాలి? ఛాయ మాత్రం బ్రహ్మకు ఒక ఛాయ మాత్రం ఉండడానికి, అంతకు మించి తెలుసుకున్న తర్వాత బ్రహ్మని అయిపోతా. అలా మనం అద్వైత సిద్ధాంతం ఏదైతే ఉందో మన పురుషార్థహీనతకు మూల కారణమైనది. ఇప్పుడు శరీరము నేను ఒకటేనా? కాదు. శరీరము నేను ఒకటేనా? ఒకటే కదా. శరీరం వేరు, ఆత్మ వేరు, శరీరం వేరు. శరీరం వేరు, ఆత్మ వేరు. మరి పరమాత్మ? పరమాత్మ వేరు, నాకన్నా భిన్నుడు. సత్ చిత్ ఆనంద స్వరూపుడు. సత్తా మూడిట్లో ఉంటుంది. శరీరంలో సత్తా ఉంది, ఉనికి ఉంది కదా. శరీరానికి కూడా ఒక అస్తిత్వం ఉందా లేదా? శరీరానికి శరీరము ఉంది. పరమాత్మ కూడా సత్తా ఉంది, ఒక అస్తిత్వం ఉంది, ఒక ఉనికి ఉంది. అలాగే జీవాత్మ కూడా ఒక సత్తా, ఒక ఉనికి ఉంది, అస్తిత్వం ఉంది. అంటే ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి సత్తా. తర్వాత చిత్తుకు వచ్చేసరికి, చిత్ అంటే చేతనం, జ్ఞానం. మరి జ్ఞాన గుణము శరీరంలో ఉందా, ఆత్మలో ఉందా? ఆత్మలో. ఆత్మతో పాటు ఆ ఆత్మకు శక్తినిచ్చింది పరమాత్మ, పరమాత్మలో కూడా ఉంది సత్ చిత్. ఇక రెండిట్లో ఉంది, శరీరంలో లేదు. ఆనందం. సంజీవ్ గారు ఏమిటి అడుగుతున్నారా? చెప్తున్నాను. ఆనందం. అలాగే శరీరానికి జ్ఞానం లేదు, ఆత్మకు జ్ఞానం ఉంది, పరమాత్మ కూడా జ్ఞానం ఉంది. సత్ చిత్ ఆనంద స్వరూపుడు. మ్యూట్ పెట్టుకోండి సంజీవ్ గారు. సంజయ్ గారు మ్యూట్ పెట్టుకుంటే రీసౌండ్ వస్తుంది. అయితే ఇప్పుడు మనము ఆనంద స్వరూపుడు, శరీరం ఆనంద స్వరూపమా లేదా జీవాత్మ ఆనంద స్వరూపమా లేదా పరమాత్మ ఆనంద స్వరూపమా? ఏది సహజ గుణం? పరమాత్మ కేవలం పరమాత్మకు మాత్రమే సహజ గుణంగా ఉన్నటువంటిది ఆనంద స్వరూపము. ఆత్మ ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతికి సత్తా ఉంది, జీవుడికే సత్తా ఉంది, ఈశ్వరుడికి సత్తా ఉంది. చేతనము కేవలము జీవాత్మకు పరమాత్మకు మాత్రం ఉంది, ప్రకృతికి లేదు. అలాగే ఆనంద స్వరూప పరమాత్మలోనే ఉంది తప్ప చేతనమైనటువంటి జీవాత్మలో లేదు, ప్రకృతిలో లేదు. కాబట్టి మూడు అనాది పదార్థాలు అని చెప్పడం చాలా స్పష్టంగా ఉంది. ఏదైనా ఒక వస్తువు నిర్మాణం జరగడానికి మూడే కారణం అవుతాయి. ఒకటి రా మెటీరియల్ ఉండాలి, తయారు చేసే వ్యక్తి ఉండాలి, ఆ రా మెటీరియల్ ఏ రూపానికి రావాలో ఆ రూపానికి తయారు చేసేటువంటి పరికరాలు. అనగా నిమిత్త కారణము, ఉపాదాన కారణము, సాధారణ కారణము. మూడిటితోనే
వస్తువు నిర్మాణం అవుతుంది, ఇంకా వేరేదే అవసరం ఉండదు. అంటే దీనిని త్రైతవాదం అంటాము. త్రైతవాదమే అసలైనటువంటిది. అయితే ఇక్కడ మనము పిండితోనే తయారు చేస్తున్నాం రొట్టె, అవునా? రొట్టె అలాగే తయారు చేసే వ్యక్తి ఇద్దరు ఒకటేనా? కాదు. కాదు. అలాగే దేనితోనైతే మనము పీటతోనే తర్వాత కాల్చడము పెంక, ఇదంతా పెంక రొట్టె ఒకటేనా? కాదు. 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 కాబట్టి ఈ మూడు వేరే వేరే అస్తిత్వాలు కలిగినటువంటివి. కాబట్టి అనాది పదార్థాలు మూడు: ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి. ఇక అద్వైతం గురించి ఇంకా తెలుసుకుందాము. లక్ష్మణరావు గారు చదవండి ఒకసారి. అద్వైతం అంటే ఏమిటి? ద్వైతం అంటే రెండు. రెండిటిని నమ్మేవారు ద్వైతులు. రెండింటిని నమ్మకుండా ఒకటే నమ్మేవారిని అద్వైతులు అంటారు. నా ద్వితీయం. ఇక ప్రపంచంలో బ్రహ్మాండంలో ఒకటే వస్తువు ఉంది, అది కేవలం బ్రహ్మమయమే అనే వారిని అద్వైతులు అంటారు. ఇప్పుడు చదవండి. అద్వైత శబ్దార్థము సిద్ధి. ప్రశ్న: సదేవ సౌమ్యేదమగ్ర ఆసీదేకమేవాద్వితీయం. చాందోగ్యం 62:1. అటులైన అద్వైత సిద్ధి ఎట్లు కలుగును? మా మతమున బ్రహ్మమునకు భిన్నముగా కొండొక సజాతీయ విజాతీయ స్వగతావయవ భేదములు లేనందున ఒకే బ్రహ్మము సిద్ధమగును. జీవుడు రెండవ వాడున్నచో అద్వైత సిద్ధి ఎట్లు కలుగగలదు? ఉత్తరము: నీవి భ్రమలో పడి ఎలా భయపడుచున్నావు? విశేషణ విద్యా జ్ఞానమును సంపాదింపుము. దాని ఫలమేమనగా వ్యావర్తకం విశేషణం భవతీతి. విశేషణము భేదకారకమగు అందునేని దానితో పాటు ప్రవర్తకం ప్రకాశకమపి విశేషణం భవతీతి. విశేషణము ప్రవర్తకము ప్రకాశకము కూడా అగునని ఎరుగుము. అప్పుడు అద్వైత పదము బ్రహ్మకు విశేషణమని నీకు తెలియను, విశేషణముల నుండి వేరు చేయును. ఇక విశేషణం నందల ప్రకాశ ధర్మము బ్రహ్మ మేకమగుటలో ప్రవృత్తి కలిగించును. అది ఎట్లనా? అస్మిన్నగరే అద్వితీయో ధనాఢ్యో దేవదత్తః అస్యాం సేనాయామద్వితీయః శూరవీరో విక్రమసింహః. ఒకడొకరితో ఈ నగరమున అద్వితీయ ధనాఢ్యుడు దేవదత్తుడు, ఈ సేన అందద్వితీయ శూరవీరుడు విక్రమసింహుడు అనిన ఏమి సిద్ధమగును? ఈ నగరమున దేవదత్తునితో సమానుడగు ధనవంతుడు మరొకడు లేడు. ఈ సేనయంద్రు విక్రమసింహునితో సమానుడగు శూరవీరుడు మరొకడు లేడనియు సిద్ధమగును. కాని వారికంటే తక్కువ ధనాఢ్యుడు తక్కువ శూరవీరులు ఉన్నారని సిద్ధమగును. అట్లే పృథివ్యాది జడ పదార్థములు, పశ్వాది ప్రాణులు, వృక్షాదులు ఉన్నవి అనుటను నిషేధింపదు కదా. అట్లే అద్వైత విశేషణము బ్రహ్మమునకు సదృశమగు పదార్థము మరియొండు లేదని చెప్పునే కాని బ్రహ్మము కంటే న్యూనములైన జీవ ప్రకృతులు లేవని నిషేధింపదని భావం. దీనిని బట్టి బ్రహ్మమొక్కటే అనియు జీవులు ప్రకృతిస్థ పదార్థములు అనేకములనియు సిద్ధించును. అనేకములకు జీవాదుల నుండి వేరు చేసి బ్రహ్మము యొక్క ఏకత్వమును సిద్ధము చేయునది అద్వైతము. అద్వితీయము అను విశేషణమే. దీని వలన జీవులయు ప్రకృతియు కార్యరూప జగత్తు యొక్కయు అభావమెన్నడూ సిద్ధింపదు, వాని నిషేధము కానీ జరుగదు. ఇవి అన్నీయు ఉన్నవి కాని బ్రహ్మమునకు తుల్యములు కావు. కావున అద్వైత సిద్ధికి గాని ద్వైత సిద్ధికి గాని హాని ఎన్నడూ కలుగదు. గాబరా పడక తొందరపడక ఆలోచించి తెలుసుకునము. ఓం. ఎంత స్పష్టంగా ఉంది. ఇవి ఉపనిషత్తులో ఉన్నటువంటి వచనాలు, అరణ్యకాల ఉపనిషత్తుల వచనాలను అద్వైతాన్ని ఏ విధంగా అర్థం తీసుకొచ్చారు? మహర్షి దయానంద సరస్వతి గారు అద్వైతాన్ని ఏ విధంగా తీసుకొచ్చారు? అసలు ప్రపంచంలో ఇంకొక రెండో వస్తువు లేనే లేదు అనే అర్థాన్ని నవీన వేదాంతం తీసుకొస్తే, మహర్షి దయానంద సరస్వతి గారు అద్వైతము అద్వితీయము అనేది పరమాత్మకు విశేషణాలు. రాముడు మంచి బాలుడు, రాముడు దశరథ పుత్రుడు, వీరుడు, శూరుడు, ధీరుడు, ఇవన్నీ ఏ విధంగా అయితే గుణాలన్నీ విశేషణాలు ఉన్నాయో
రాముడు అని అర్థం. అంటే ఇక్కడ ఈ ఏదైతే మనకు ఉదాహరణ కూడా ఇచ్చాడు, విక్రమసింహుడు గొప్పవాడు అంటే అన్నంత మాత్రం కేవలం ఒక్కడే ఉన్నాడు, మిగతావారు లేరని కాదు కదా. అలాగే పరమాత్మ ఒక్కడే, కానీ జీవులు అనేకము, జడ పదార్థాలు అనేకము. ఈ విషయం అయితే స్పష్టం చేసుకోవాలి అని మహర్షి దయానంద సరస్వతి గారు చాలా స్పష్టంగా అద్వైతాన్ని సిద్ధింపజేసినాడు. కాబట్టి మహర్షి అర్థం చేసుకోవాలి అంటే మనము సత్యార్థ ప్రకాశాన్ని బాగా చదవాలి, స్వాధ్యాయం చేయాలి. తర్వాత చదవండి. ప్రశ్న: బ్రహ్మమునకు సంబంధించిన సత్ చిత్ ఆనందం అనువానితో జీవుని అస్థి భాతి ప్రియ రూపములకు ఏకత ఉన్నది కదా, మీరెందుకు ఖండించుతున్నారు? ఉత్తరము: కొంచెము సాధర్మ్యము లభించిన మాత్రమున ఏకత సిద్ధింపదు. పృథివీ జడము దృశ్యము, అట్లే జలము అగ్ని మున్నగు పదార్థములు జడములే దృశ్యములే. అంత మాత్రమున పృథివీ జలము మున్నగునివి ఒకటి కాజాలవు. వానిలో ఏకత సిద్ధింపదు. వీనిలో భేదకారకములగు ధర్మములు వైధర్మ్యము, పృథివీయందు గంధము కఠినత మున్నగునవి, జలమున ద్రవత్వము, అగ్నియందు ఉష్ణత దాహకత మున్నగునవి ఉన్నందున పృథివీ జలాదులు ఏకము కావు. మనుష్యులు కీటకములు కన్నులతో చూచును, నోటితో తినును, పాదములతో నడుచును. ఇట్లు కొన్ని విషయములలో వానిలో సామాన్యత సామ్యమున్నను మనుష్యుని ఆకృతి 2 పాదములు, కీటకాదుల ఆకృతి అనేక పాదములతో భిన్నమగుటిచే మనుష్య కీటకములలో ఏకత లేదనే చెప్పవలేను. అట్లే పరమేశ్వరుని అనంత జ్ఞానము, ఆనందము, బలము, క్రియ, నిర్భ్రాంతిత్వము, వ్యాపకత మున్నగు గుణములు జీవుని అల్పజ్ఞ జ్ఞానము, అల్ప బలము, అల్ప స్వరూపము, భ్రాంతిత్వము, పరిచ్ఛిన్నతాది గుణముల కంటే భిన్నములగుట వలన జీవేశ్వరులొక్కటి ఎన్నడూ కాజాలరు. ఏలయనగా వీరి స్వరూపములను పరమేశ్వరుడు అతి సూక్ష్ముడు, జీవుడు అతని కంటే కొంత స్థూలము అగుట వలన భిన్నమలగుట వల్ల భిన్నులే అగుదురు. ఓం. అంటే ఇక్కడ గుణములలో చేతనత్వంలో ఉండొచ్చు, సమాన గుణాలు సమాన ధర్మాలుగా ఉన్నా కూడా అల్ప అధిక అనేది ఉంటుంది కదా, శాశ్వతము అశాశ్వతం అనేది ఒకటి ఉంటుంది కదా. దాన్ని బట్టి పరమాత్మ వేరు జీవుడు వేరు అనే విషయం అర్థం చేసుకోవాలి. చాలా విషయాలు అర్థం కాక ఈరోజు మనం అందరం కూడా జీవాత్మలు అంటే పరమాత్మ అంశాలుగా అందరూ నమ్ముతున్నారు. వాస్తవానికి జీవాత్మ పరమాత్మ అంశ కాదు. పరమాత్మ అంశ అయితే ఇక మనం ఏమీ చేయవలసిన అవసరం లేదు. పరమాత్మ ఆనంద స్వరూపుడు అన్నప్పుడు జీవాత్మ కూడా ఆనంద స్వరూపుడై ఉండాలి. కానీ అలా ఉండడం లేదు. అంటే జీవాత్మ పరమాత్మ అంశ కాదు, జీవుడు వేరు, పరమాత్మ వేరు, ప్రకృతి వేరు. కాబట్టి ఇవన్నీ కూడా వేరు వేరు. త్రైతవాదమే ఇక్కడ బాగా సిద్ధిస్తుంది. తర్వాత చదవండి. భయము వలన అద్వైత సిద్ధి. ప్రశ్న: అథోదరమంతరం కురుతే అథ తస్య భయం భవతి, ద్వితీయాద్వై భయం భవతి. బృహదారణ్యకం 1:4-2. జీవ బ్రహ్మముల మధ్య భేదము అంగీకరించువానికి భయము కలుగును. ఏలయనగా రెండవ వాని వలననే కదా భయము కలుగును. ఉత్తరం: దీని అర్థం ఇది కాదు. జీవుడు పరమేశ్వరుని నిషేధించినను, పరమేశ్వరుడు దేశ కాల పరిచ్ఛిన్నుడని అంగీకరించినను, అతని ఆజ్ఞలకు అతని గుణకర్మ స్వభావములకు విరుద్ధముగా నడుచుకొనినను, మరి ఒకరిని ద్వేషించినను అతనికి భయము కలుగును. ఏలయనగా ద్వితీయ బుద్ధి ఈశ్వరునకు తనకు ఏ సంబంధము లేదని ఎంచినను, అట్లే ఒకనితో నీవెంత వాడవు, నిన్ను నేను లెక్క చేయను, నీవేం చేయగలవు అని అతనిని తిరస్కరించినను, ఇతరులకు దుఃఖము కలిగించుచు హాని కలిగించినను వారి వలన అతనికి భయము కలుగును. సర్వ విధముల అవిరోధులైన వారు ఏకమనబడుదురు. దేవదత్తుడు, యజ్ఞదత్తుడు, విశ్వమిత్రుడు ముగ్గురు ఒక్కటే అని లోకమున వాడుదురు. అనగా వారిలో విరోధము లేదని భావము. విరోధము లేకున్న సుఖము, విరోధము కలిగిన దుఃఖము కలుగుచుండును. ఓం. ఇక్కడ ఇదే విషయం మనం అర్థం చేసుకోవాలి.
జీవ బ్రహ్మల మధ్యలో భేదం ఉంటే అప్పుడు జీవునికి భయం కలుగుతుంది. కానీ మనిషికి భయం ఎప్పుడు ఉంటుంది? ఏవైతే సమాన గుణకర్మ స్వభావాలు సమానంగా లేనప్పుడే భయం ఉంటుంది. తండ్రి ఆజ్ఞకు అనుకూలంగా ఉన్నాడు అనుకోండి, తల్లిదండ్రులకు ఆజ్ఞకు అనుకూలంగా ఉన్నారు, లేదా గురువుకి అనుకూలంగా శిష్యుడు ఉన్నాడు అనుకోండి, ఆ శిష్యుడికి ఎటువంటి భయం ఉండదు. అదే విధంగా పరమాత్ముని యొక్క గుణకర్మ స్వభావాలకు అనుకూలంగా జీవుడు ఉన్నట్టయితే అతనికి భయం ఉండదు. దానికి విరుద్ధంగా ఉంటే భయం ఉంటుంది. ఇంతే మాత్రాన భేదం తప్పకుండా ఉంది. కేవలం ఇలా భయం ఉంటుంది కదా అని బ్రహ్మ జీవుడు ఒకటే అనుకుంటే చాలా ఇంకా పొరపాటు అవుతుంది. కాబట్టి రెండు అనగా జీవుడు పరమాత్మ ఇవి రెండు పదార్థాలు వేరు వేరుగానే మనం గుర్తించాలి. ప్రశ్న తర్వాత. ప్రశ్న: జీవ బ్రహ్మలలో ఎల్లప్పుడూ ఏకత అనేకతలుండునా, లేక ఎప్పుడైనా ఇరువురు కలిసి ఒకటి అగుదరా కారా? ఉత్తరం: ఇప్పుడే ఇంతకు పూర్వమే కొంత సమాధానం చెప్పి ఉన్నాము. కానీ సాధర్మ్యము అన్వయ భావముతో ఏకత ఏర్పడును. జడత్వము ఎన్నడూ వేరు కాకుండుట అను ఈ ధర్మముల వలన ఆకాశమునకు ఇతర మూర్త పదార్థములకు ఏకతయు, ఆకాశమున గల విభుత్వము, సూక్ష్మత, అరూపత, అనంతత మున్నగు గుణముల వలన మూర్త ద్రవ్యములందు గల పరిచ్ఛిన్నత్వము, దృశ్యత్వము మున్నగు విరుద్ధ గుణములు వైధర్మ్యము వలన ఆకాశ మూర్త ద్రవ్యములలో భిన్నత భేదము కలుగును. అనగా పృథివ్యాది ద్రవ్యములు ఆకాశం నుండి ఎన్నడను వేరు కావు. ఏలయనగా అన్వయము అనగా ఆకాశము లేక మూర్త ద్రవ్యము ఎన్నడూ ఉండజాలవు. కానీ వ్యతిరేకము అనగా స్వరూపంతో భిన్నము లగుటు వలన వానిలో భిన్నత యుండును. అట్లే బ్రహ్మము వ్యాపక మగుటు వలన జీవులు పృథివ్యాది జడ పదార్థములు బ్రహ్మము నుండి వేరుగా ఉండజాలవు. కానీ స్వస్వరూపముతో ఎన్నడూ ఏకమును కావు. ఇంటిని నిర్మించుటకు పూర్వము భిన్న భిన్న ప్రదేశములలో మట్టి, కొయ్యలు, ఇనుము మొదలగు పదార్థములు ఆకాశమునందే ఉండును. గృహము నిర్మింపబడిన మీదటను ఆకాశమునందే ఉండును. ఆ ఇల్లు నశించి దాని అవయవములన్నీ భిన్న భిన్న ప్రదేశములను పడి ఉన్నను ఆకాశమునందే ఉండును. అనగా మూడు కాలములందును అవి ఆకాశము నుండి వేరు కాజాలవు. స్వరూపమున అవి ఆకాశముతో కలిసి ఎన్నడూ ఒకటి కాలేదు, కాబోవు కూడా. ఇట్లే జీవులు జగత్ పదార్థములు పరమేశ్వరునందు వ్యాప్యములగుట వలన మూడు కాలములందును పరమేశ్వరునితో అభిన్నములై స్వరూపములో భిన్నములగుటచే ఎన్నడూ ఏకములు కావు. ఓం. పరమాత్మని యందు ఉన్నవి, పరమాత్ముని యందే ఇదంతా కూడా ఉంది. ఉన్నంత మాత్రాన పరమాత్మునికి భిన్నంగా ఉన్నట్టు కానీ అభిన్నత్వంలో ఉన్నట్టు కాదు. సామాన్యంగా మనకు ఏమర్థం చేసుకోవాలి? సముద్రంలో చేపలు ఉన్నాయి. మరి సముద్రంలో ఉన్న చేపలు సముద్రంగా ఉన్నాయా? చేపలు వేరు, సముద్రం వేరేగా ఉన్నాయా? వేరేగా ఉన్నాయి. సముద్రం వేరుగా ఉన్నాయి. సముద్రంలోనే చేపలు ఉన్నాయి. చేపలు కావచ్చు, రత్నాలు కావచ్చు, ఇంకా ఏదైనా సరే ప్రతి పదార్థం కూడా సముద్రంలో ఉన్నంత మాత్రం అవి సముద్ర గుణకర్మ స్వభావాలకు అనుగుణంగా ఉన్నాయని అనడానికి వీల్లేదు. అదే విధంగా మనమందరం కూడా బ్రహ్మలో ఉన్నంత మాత్రాన ఆ బ్రహ్మగానే ఉండడం అనుకోవడం చాలా పొరపాటు. గుణకర్మ స్వభావాలకు అనుకూలంగా గుణకర్మ స్వభావాల దృష్టితో చూసినట్టయితే పరమాత్మకు వేరే ఉన్నవి, జీవాత్మకు వేరే ఉన్నవి, జడ పదార్థాలకు ఉన్నటువంటి గుణకర్మ స్వభావాలు వేరే వేరే ఉన్నాయి. కాబట్టి పరమాత్మ యందు ఉంటూనే భిన్నంగా ఉన్నాం. సముద్రంలో ఉంటూనే చేపలు వేరు, తిమింగిలాలు వేరు, రత్నాలు వేరు, ఆల్చిప్పలు వేరు, అన్ని వేరు వేరుగానే ఉన్నాయి. కాబట్టి మనం అందరం కూడా ఈ విషయాన్ని బాగా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి నవీన వేదాంతులు త్రికాలలో అవి పరమేశ్వరుని భిన్నంగా ఉండవు, స్వరూపంలో భిన్నాలు అవటం వలన అవి ఎన్నడూ ఒకటిగా కావు. నేటి వేదాంతుల దృష్టి ఒంటి కన్ను గల వానితో సమానంగా అన్వయం సాధర్మ్యాల వైపే చేరి వ్యతిరేక భావం వైధర్వం నుండి విడిపోయి తద్విరుద్ధంగా మారింది. సగుణ నిర్గుణాల అన్వయ వ్యతిరేకాలు, సాధర్మ్య వైధర్మ్యాలు, విశేషణ భావాలు లేని పదార్థమే లేదు. ప్రతి పదార్థానికి విశేషణం ఉంటుందా ఉండదా? ఉంటుంది.
విశేషణం లేని పదార్థం ఉంటుందా? ఉండదు. ఉండదు. విశేషణం అంటే ఏంటి? గుణం. గుణం లేని పదార్థం ఈ బ్రహ్మాండంలో లేనే లేదు. పరమాత్మలో గుణం ఉంది, జీవునిలో గుణం ఉంది, ప్రకృతిలో ఉన్న సకల పదార్థాల్లో గుణం ఉంది. కాబట్టి వేరే వేరేగా ఉంది. కాబట్టి గుణాలు విశేషణాలుగా లేనటువంటి ఏవి కూడా లేవు. సాధర్మ వైధర్మ్యాలు అన్నీ కూడా అన్ని పదార్థాలలో ఉన్నాయి. కాబట్టి మనం ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాలు వాటిని పరిశీలించడము, ఏ పదార్థము ఎటువంటి గుణము, ఎటువంటి కర్మ, ఎటువంటి స్వభావ స్వరూపం కలది అని తెలుసుకోవాలి. ఆ పదార్థాన్ని మనము ఆ విధంగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము ఒక వస్తువు కొనడానికి వెళ్ళినాం. ఆ వస్తువు యొక్క పూర్తి డీటెయిల్ మనకు తెలియదు. చలో మన భాషలో మాట్లాడుకుందాం. ఏదైనా ఒక ఐటమ్ మనం కొనడానికి ఒక షాపింగ్ కి వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత అక్కడ మనకు దాని గురించి ఏమీ తెలియదు అనుకోండి, సరిగ్గా షాపింగ్ చేయగలుగుతామా? చేయలేము. ఒకసారి వెళ్తాం, తెలియదు. రెండోసారి, మూడోసారి, నాలుగోసారి పూర్తిగా మనకు అర్థమవుతుంది. ఐదోసారి, ఆరవసారి షాపింగ్ చేయగలుగుతామా? చేయలేమా? చేయగలుగుతాం. అంటే ఒకటికి 10 సార్లు ప్రయత్నం చేసినాము, తెలుసుకున్నాము. ఏ ఐటమ్ ఏ విధంగా ఉంది, ఎంత స్టాండర్డ్ ఉంది, ఎంత బ్రాండెడ్ గా ఉంది మనం తెలుసుకున్నాము. తెలుసుకున్న తర్వాత షాపింగ్ అది తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఏది ఎక్కువ రోజులు ఉంటుంది, ఏది తక్కువ రోజులు ఉంటాయి, ఏ వస్తువు తీసుకోవాలి, ఏ వస్తువు తీసుకోకూడదు, ఎన్ని రకాల వస్తువులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక అవగాహన వస్తుంది ఒక షాపింగ్ మాల్లో. అప్పుడు మనకు ఈజీగా అర్థం అవుతుంది. అదే విధంగా మనము ఇక్కడ పెద్ద షాపింగ్ మాల్ ఉన్నది. ఏంటి షాపింగ్ మాల్ ఇది? బ్రహ్మాండం ఒక పెద్ద షాపింగ్ మాల్. బ్రహ్మాండం ఏంటిది? ఒక పెద్ద షాపింగ్ మాల్. ఈ షాపింగ్ మాల్లో రకరకాల వస్తువులు ఉన్నాయి. మరి ఏ ఐటమ్స్, ఏది బ్రాండెడ్, ఏది స్టాండర్డ్ అన్ని తెలుసుకుంటున్నాము. ఏంటిది? ఈ బ్రహ్మాండంలో మనకు కావలసినటువంటి వస్తువులు ఏమేమి ఉన్నాయి చెప్పండి. సృష్టిలో చాలా ఉన్నాయి. అన్ని మనకు సంబంధించిందే ఉన్నాయి కదా. ప్రకృతి ఇవన్నీ కూడా మనకు సంబంధించినవి. ఇప్పుడు ఒక షాపింగ్ మాల్లో, బయట ఉన్న ఒక షాపింగ్ మాల్లో A to Z ఉంటాయి కదా. ఆ A to Z ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు అన్ని రకాల వస్తువులు ప్రతి వ్యక్తికి ఉపయోగపడేవి కదా. నిరుపయోగమైన వస్తువులు అయితే పెట్టరు కదా అందులో. అని ఉపయోగపడే పెడతారు కదా. అదే విధంగా పరమాత్మ ఈ పేద షాపింగ్ మాల్, బ్రహ్మాండం అనే షాపింగ్ మాల్లో అన్ని వస్తువులు ఉపయోగపడే విధంగా ఉన్నాయి కదా. వేరే రకంగా అయితే లేవు కదా, లేవు. మరి ఇందులో బ్రాండెడ్ ఏది, ఎప్పటికి ఉండేది, దేనిని పట్టుకుంటే ఆనందం లభిస్తుంది, దేనిని తీసుకుంటే మనకు ఇక దుఃఖం కలగదు, అటువంటి బ్రాండెడ్ స్టాండర్డ్ ఐటమ్ ఏమిటి బ్రహ్మాండంలో? పరమాత్ముడు. మరి మనము రకరకాల బ్రాండెడ్ స్టాండర్డ్ వస్తువు తీసుకుంటాం. పరమాత్మ బ్రాండెడ్ స్టాండర్డ్ వస్తువు తీసుకున్నారా లేదా? ఈరోజు సేవించారా? తీసుకుంటున్నారు. చాలా సంతోషము. ఇప్పుడు మనము ఈ పాఠాలు ఇక్కడ విరమింపచేస్తాము. శాంతి పాఠం తర్వాత మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. సంజయ్ గారు మీరు చెప్పండి. ఓం ద్యౌః శాంతిరంతరిక్షం శాంతిః పృథివీ శాంతిరాపః శాంతిరోషధయః శాంతిర్విశ్వే దేవాః శాంతిర్బ్రహ్మ శాంతిః సర్వం శాంతిః శాంతిరేవ శాంతిస్తామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. ధన్యవాదాలు. సుధీర్ గారు మ్యూట్ చేయండి, రికార్డ్ ఆపండి. ఇక ప్రశ్న